నమస్కారం న్యూస్ 21 కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఊరట, బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. హైదరాబాద్లో అప్పుడే మండిపోతున్న ఎండలు, 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు. నిక్కీ హేలీకి దారుణ పరాభవం, నోటాలో సగం ఓట్లు కూడా రాలేదు. నిరుపేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించినట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిపట్నంలోని హనుమాన్ కూడల్లో పేదలకు భోజనం అందించేందుకు అన్నా క్యాంటీన్ను టీడీపీ జనసేన నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చడానికి గతంలో చంద్రబాబు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడు కడుపు కొట్టి మూత వేయించారని మండిపడ్డారు. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఆశయంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కోట్ల వెంకటేష్, తిరుపతేంద్ర, బేకర్ నాయుడు, జయప్రకాష్, బొగ్గపల్లి కృష్ణమూర్తి, నాగరాజు, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ అన్న క్యాంటీన్ ఎత్తేసి మొత్తం పేదలంతా మొత్తం భోజనం చేసేవాళ్ళు. ఈ భోజనానికి వైఎస్ఆర్ వచ్చి గవర్నమెంట్ ఎత్తేసినారు. అది ఆ సామకోట ఆధీనంలో చంద్రబాబు ఆధీనంతో అన్న సొంత నిధులతో ఖర్చు పెట్టుకుంటా పేదలకు భోజనశాల పెడుతున్నాడు. టీడీపీలో అన్న గుర్తింపు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, పుట్టపర్తి నియోజకవర్గానికి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలంటూ టీడీపీ నాయకులు పుట్టపర్తి పట్టణంలోని సత్యం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 116 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాబు సీఎం కావాలి, పల్లె పుట్టపర్తి ఎమ్మెల్యే అవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే 2024 ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబును, పుట్టపర్తి అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేగా పల్లె రఘునాథ్ రెడ్డిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు సామకోటి ఆది, గూడూరు ఓబులేసు, అంబులెన్స్ రమేష్, కోనంకి గంగాధర్, దయ్యాల ఉమాపతి, సుబ్రహ్మణ్యం, షామీర్, మనోహర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు సత్యమ్మ దేవాలయం దగ్గర మన పుట్టపర్తి అభివృద్ధిని, సుపరిపాలనను సత్యసాయి బాబు ద్వారా కాంక్షించి ఈరోజు అమ్మవారి దేవాలయం నందు పూజలు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, ఆంధ్రప్రదేశ్లో ఈ దుష్ట పరిపాలన పోయి, ఈ సైకో పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలా, అదేవిధంగా పుట్టపర్తి అభివృద్ధి చెందాలా, పుట్టపర్తిలో కూడా సుపరిపాలన అభివృద్ధి జరిగే అన్ని రంగాల వారు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వమే అవసరం. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ సాధక బాధకాల్లో భాగస్వామ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి పుట్టపర్తి టికెట్ కేటాయించిన తర్వాత ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచి పుట్టపర్తిని మంచి పరిపాలన అందిస్తారు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ను కూడా సుఖ సంతోషాలతో ప్రజారంజకంగా పరిపాలిస్తారని ఈ మీడియా ద్వారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను, పుట్టపర్తి ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మంచి వారికి, మంచి పరిపాలన అందించే వారికి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఓటేసి ఆశీర్వదిస్తారని మీ అందరికీ మరొకసారి ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రావణకాష్ట కానీ, ఈ సైకో ప్రభుత్వం పోవాలంటే ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. ఆ తర్వాత ఇక్కడున్న ప్రజలకి కానీ, రాష్ట్రంలో ప్రజలకు కానీ సుభిక్షంగా అన్ని పథకాలు అందాలని కాంక్షిస్తున్నాం. 4.5 సంవత్సరాలుగా ఈ సైకో ప్రభుత్వాన్ని మనం చూసి విసిగిపోయాము. ప్రతి ఒక్కరు, ప్రతి బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలంటే, ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తిగా చంద్రబాబు గారు గుండెల్లో నిలిచిపోతారు. అలాగే పుట్టపర్తిలో కూడా పల్లె సార్ మాత్రమే ఉంటే చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రోడ్లు కానివ్వండి, ఇసుక కానివ్వండి, ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు మాత్రమే మంచి జరిగిందన్నది నా విశ్వాసం. ఎందుకంటే
రైతులకు కానీ, ఇల్లు కాలిపోయిన వ్యక్తులకు కానీ, వరద బాధితులకు కానీ ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అంటే ఒక పల్లె సార్ మాత్రమే చేయగలిగాడు. ఆ పల్లె సార్ తప్ప వేరే వాళ్ళు చేయలేకపోయారు. దయచేసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి మరొకసారి ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ, అదేవిధంగా పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు సుత్తమ్మ దేవాలయం దగ్గర పూజలు చేయడం జరిగింది. తిరస్కరించబడబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా రోజులు ఏం లేదు, ఒక 60 రోజుల లోపల ఇతను ఇంటికి పోతున్నాడు. కాబట్టి మరొకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం ఉంది. అదేవిధంగా పుట్టపర్తి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మరిన్ని డెవలప్మెంట్ చేయడానికి మరొకసారి ఆయన గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు సత్యం దేవాలయం దగ్గర పూజలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో పుట్టపర్తి నియోజకవర్గానికి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా అంతే ముఖ్యము. అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఇక్కడ మనకు కూడా అంతే అవసరము. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారులు వెండికొండ కర్ర సన్మాన గ్రహీత కలియుగ హరిశ్చంద్ర బిరుదాంకితులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హరిశ్చంద్ర పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న రంగస్థల కళామతల్లి ముద్దుబిడ్డ కీర్తిశేషుడు కలగా లక్ష్మయ్య గారి పెద్ద కుమారుడు హరిశ్చంద్ర నాటకంలో వీరబా పాత్రలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందిన కీర్తిశేషులు కలగా లక్ష్మీనారాయణ గారి అకాల మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దుఃఖసాగరంలో ముంచేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు ప్రజలు భగవంతుని ప్రార్థించారు. లక్ష్మీనారాయణ ఆత్మశాంతి కలగాలని శ్రీ వేణుగోపాల భక్తిస్వరాంజలి గ్రూప్ వారు ఆలాపన గానం చేకూర్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల భక్తిస్వరాంజలి గ్రూప్ అడ్మిన్ అల్లుకేశ్వర మాట్లాడుతూ కళారంగంలోని ప్రత్యేక పేరుగాంచిన కలగా లక్ష్మీనారాయణ గారు లేకపోవడం తీరని లోటన్నారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మన ఆంధ్రే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఏ ఒక్క కార్యక్రమాలైనా ఆయన పాల్గొనేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం అదే ఆయన మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే మా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆవేళ మాకు గౌరవించేవాళ్ళు. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబాల్లో వీళ్ళంతా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కళని ఇంకా 10 మందికి అందించి ఆనందాన్ని కలిగించండి అనేదే నా తాలూకా ఆలోచన అని చెప్పి నేను సందర్భంగా మనవి చేసుకున్నాను. ఒకటే కళ అనేది ఎప్పుడు ఒక ఆర్తిని కలిగిస్తుంది, ఒక ఆప్యాయతని కలిగిస్తుంది, ఒక ప్రేమని కలిగిస్తుంది, ఒక మంచి హృదయాన్ని కలిగిస్తుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు చేయడంలో ఖమ్మం జిల్లా మరీ వెనుకబడిందని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గన్నెట్టి అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 7 శాఖల అధికారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశామని, అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం శరవేగంగా నడుస్తుండగా తెలంగాణలో మాత్రం ఆ స్థాయిలో అమలు లేదని అన్నారు. 18 రకాల వృత్తిదారులను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఈ పథకం తీసుకొచ్చారని చెప్పారు. ఎక్కడా అవినీతికి పైరవీలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఈ పథకం అమలు చేయడంలో 7 శాఖల మధ్య గందరగోళం నెలకొందని, ఈ రోజు నిర్వహించిన సమావేశానికి చాలా మంది వచ్చారని, అప్లై చేసిన వాళ్లకు 7 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఆర్థికంగా వెనుకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మోడీ ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ప్రతి ఊర్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, బోయి, మరి మేదర, పూలల్లే వాళ్ళు, బుట్టలల్లేవారు, మరి చెప్పులు కుట్టేవాళ్ళు, ఈ పని చేయని ఊర్లే ఉండవు. ఎందుకంటే ఒక 500 ఉన్న గ్రామం కూడా ఇటువంటి పనులు చేసే జనాలు ఉంటారు కనుక వాళ్ళను ఆర్థికంగా పైకి లేపాలి, ఆర్థికంగా బలపరచాలి, బలం చేయాలి, బలం చేకూర్చాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. మరి 13,000 కోట్లతోని ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు మరి దీన్ని స్వరూపం ఏంటంటే ఏ ఒక్కరు కూడా చేతివాటం లేకుండా, ఏ ఒక్కరు ప్రయాణం లేకుండా, ఏ నాయకుడు నేను ఇప్పిస్తా అనే మాట లేకుండా మీరు సిఎస్సి సెంటర్ ద్వారా సిఎస్సి సెంటర్ ద్వారా దాన్ని అప్లై చేయడం జరుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సింది ఒక ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఎందుకంటే యాక్చువల్లీ రేషన్ కార్డు ఉంటే అది కుటుంబంలో ఉన్న 4 పేర్లు దాంట్లో ఉంటాయి కనుక అది లేకపోతే ఆ రేషన్ కార్డు మన దగ్గర చాలా మంది దగ్గర లేదు కనుక ఆ రేషన్ కార్డు బదులుగా ఉన్న ఇంట్లో 4 ఆధార్ కార్డు ప్లస్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే
వాళ్ళు దాన్ని అప్లై చేసుకొని దాన్ని ఆన్లైన్గా దాని ప్రక్రియ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రకటించిన విధంగా 6 గ్యారంటీల అమలు కట్టుబడి ఉందని, ఓటమి పాలైన బీఆర్ఎస్ నాయకులు అసహనానికి లోనై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్కి ఇస్తే బంగారు తెలంగాణని బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు దీన్ని బంగారు తెలంగాణగా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే దాన్ని ఆ బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లోంచి బయటపడటానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే అనేక సంస్కరణలు చేస్తూ ఏ రకమైనటువంటి ఆదాయంతో పేద ప్రజలకు, పేద వర్గాలకు నష్టం జరగకుండా ఏ రకమైనటువంటి ఆదాయంతో ఈ అప్పులు తీర్చాలి, ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 6 గ్యారంటీలను ఏ రకంగా అమలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చెప్పులు చూపించడం అనేది అదే ఏదో సింహాసనం కుక్క కూర్చోబెట్టినట్టు అన్నట్టుగా ఏదో మాటలు మాట్లాడటము, ఇలాంటి మొత్తం వాళ్లకు ఫ్రస్ట్రేషన్కి గురై మాట్లాడుతున్నటువంటి మాటలు. సంస్థాగతంగా పార్టీ బలహీనపడ్డందుకు కారణం ఏంటో కనుక్కోవాల్సింది పోయి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు అనేటటువంటి రివ్యూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ధోరణి సరిగ్గా లేదని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొలిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కొర్రపాటు రోడ్లో ఉన్న కొండ్రెడ్డి ఆయిల్ మిల్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టి పార్టీ ఫిరాయింపుకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కొత్తపల్లి పంచాయతీలోని పలువురు వార్డు సభ్యులను ఎమ్మెల్యే హోదాలో కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా అని తెలిపారు. ప్రొద్దుటూరు వైసీపీ టికెట్ ఎవరికి కేటాయించలేదని, ఒకవేళ రాచమల్లు కేటాయిస్తే ఓటమి తప్పదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను నాతో పాటు ఇర్ఫాన్, రమేష్ యాదవ్, మురళీధర్ రెడ్లు కూడా ఆశిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్, వెల్లాల భాస్కర్, చిలకల కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా కానీ అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అది తప్పే, కొనకూడదు. కానీ నువ్వు తప్పు చేసినావు, ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నువ్వు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు తెలుసు, అరే ఇట్లా కొన్నాడు అని. అదే మీడియా లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ నా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు అందరికీ తెలుసు ఈయన ఇబ్బంది పెట్టేది. నువ్వు చేస్తే శృంగారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది ఏంది? ఇది ఎవడు చేసినా కూడా తప్పేది. మేమైతే ఖండిస్తున్నాం చేయకూడదని. నువ్వు తప్పు చేసినావు, తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు నువ్వు నిన్న వార్డు కౌన్సిలర్లను అందరినీ పెట్టి ఏ రోజైనా కానీ కౌన్సిలర్లను నువ్వు సక్రంగా చూసావా? చూడలే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి నీ టికెట్ కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రొద్దుటూరు గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఇక్కడ టికెట్ ఇస్తే ప్రస్తుతం ఉన్న ఆయనకి ఇస్తే కనుక ఏమవుతుంది, ప్రజల్లో ఎవరు మమేకమై ఉన్నారు, ప్రజలకు మద్దతు ఎవరు ఉంది, ప్రజలే కదా ఎన్నుకుండేది. ఆ ప్రజలు మా వైపు స్పష్టంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్వే చేయించండి, మంచి సర్వే చేయించండి. ఎక్కడైనా కానీ ఏ టీ బంకుల్లో కానీ ఏ రాజకీయ రూముల్లో కానీ ప్రజలు మార్పు కోరుతున్నారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ టికెట్ మార్పు కోరుతున్నారు. మార్పు కోరుతున్నారు కనుక మార్చకుంటే ఇక్కడ నేను వైఎస్ఆర్ కుటుంబానికి అమితంగా ప్రేమించేవాని కనుక ఇక్కడ సీటు కోల్పోవాల్సింది వస్తుంది. ఏ వర్గమైనా కానీ ఏ కులస్తులైనా కానీ ఇతను మారుస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నారే కానీ నాకు టికెట్ నాకు అధిష్టానం ఇచ్చింది, నేను ప్రచారం చేస్తాను అని అన్నారు. ఏ అధిష్టానం ఏమైనా ఇస్తే మాకు చెప్పదా? మేము నీకంటే ముందు నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం. జగన్ సార్ పార్టీ పెట్టక ముందు నుంచి మేము ఉన్నాం. ఎన్ని అవమానాలు పడినా కూడా, ఎంత ఇబ్బందులు పడినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా
మేము ఓర్చుకొనే ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే మాకు ఎన్నలేని అభిమానం. మా అన్న ఎంతో గొప్పవాడు, 12 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో. ఎన్నో వేల కుటుంబాలకు తాలిబొట్లు ఇచ్చినటువంటి మా అన్న దేవునిగా చూసుకుంటారు ఈ రోజు గుడుగా. అట్లాంటి ఆయన గుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించినాం. ప్రాణాలు ఇచ్చినా కూడా ఏ రోజు మేము బాధపడలేదు. వైఎస్ఆర్ కుటుంబం కోసం మళ్ళీ ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ ఉండే వాళ్ళ ఒపీనియన్ ఏమంటే, అందరు ప్రజాభిప్రాయం ఎలా ఉందంటే, బజార్ లేకపోయినా బస్ స్టాండ్ లేకపోయినా, బట్టల షాపులు అడిగినా, బంగారంగల్లో అడిగినా, ఎనీ ప్లేస్లో ఎక్కడ టీ అంగల్లో అడుగు, ఎవరినైనా అడుగు, ప్రజలను ఎక్కడ 10 మంది గుంపుంటే అడిగితే వాళ్ళంతా మార్పు కోరుకుంటున్నారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి వద్దని కోరుకుంటున్నారు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళ పార్టీ ఒక సీటు పోయినా కూడా ముఖ్యమంత్రి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక సీటు పోయినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులుగా, అంటే అన్నగారు చెప్పినట్టు పులివెందుల తర్వాత పొద్దుటూరులో రాజశేఖర రెడ్డికి ఎక్కువగా అభిమానం ఉంది, అభిమానులు ఉండారు, ఆయన కుటుంబాన్ని ఫాలో అవుతున్నారు, ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మార్పు కోరుకుంటే మన జగన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలంటే ఖచ్చితంగా మన మార్పు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది వినకపోతే తర్వాత మన సోదరులందరూ మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రచారం చేయడమా, దాన్ని ఏమనేది పార్టీ నుంచి పిలుపు వస్తుందా, దాని తర్వాత మా పార్టీ అధినాయకులకు కానీ మా పార్టీ అధిష్టానాన్ని కానీ మేము తెలియజేసేది ఏంటంటే, సర్వేలు చేయించండి. ఒక్కటి కాదు, 4 టీంలతో కానీ 5 టీంలతో కానీ ఒక మంచి సర్వేలు చేయించండి. మీకు ఆ సర్వేల్లో ఏ అభ్యర్థి అయితే గెలుపొందగలుగుతారో, గెలుస్తారనే భావన మీకు నమ్మకం కలిగితే వాళ్ళకే ఇవ్వండి. అంతేగాని ఇలాగా ఏకపక్షంగా సీట్లు ఇవ్వడం కానీ, ఏదన్నా రేపటి రోజు మనకు ఎదురులాలు వస్తే ఎలా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రొద్దుటూరులో 60,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దాదాపుగా 70-80 ఓట్లు బీసీలకు ఉన్నాయి. ఇది మైనారిటీ వైనాట్ బీసీ ప్రొద్దుటూరులో ఎందుకు రాకూడదు? అందుకనే ఇది మేము తెలియజేసేది ఏంటంటే, బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి. రాబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. బుధవారం సాయంత్రం జనసేన నర్సీపట్నం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని నియోజకవర్గంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం దిశగా తీసుకువెళ్లడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాలు జన సైనికులతోనూ వీర మహిళలతోనూ సమీక్షించడానికి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను నిర్వీర్యం చేసే గంజాయి వంటి మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. రైతాంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలు చూశారని, రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని, పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నర్సీపట్నం తెలుగుదేశం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్, జిల్లా నాయకులు సుందరపు సతీష్ కుమార్, నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజధాని వీరసూరిచంద్ర, పట్టణ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్, 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మా జనసేన జన సైనికులతో వేరే మహిళలతో ఒక రివ్యూగా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలా ఇంకా మనం బలోపేతం అవ్వాలి, ఇలాంటి విషయాలు కూడా ఒక ఇంటర్నల్ మీటింగ్ లాగా మేము పెట్టుకున్నాం. సో దట్ ఆ పర్పస్లో వచ్చాను. సో అది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి రైట్లో మీరు అంటే మీ ఇంటర్నల్ మీటింగ్ అంటే ప్రెస్ లేకుండా చేయాలనుకుంటున్నాం. బట్ మీకు ఏదన్నా ఒక 2-3 క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్పేస్తే మేము బాగా చేస్తాం. స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ నాగవరంలో కానీ, మాకారపురంలో కానీ, నర్సీపట్నంలో కానీ ప్రధాన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నర్సీపట్నంలో గాంజాయికి యువత ఎడిట్పడింది, దానిపై ప్రత్యేక దృష్టి సారించాలి. మీరు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతుందో చెప్పండి. గంజాయి అనబడే కాన్సెప్ట్ని జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్తో అణిచేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు, మన యువతని చెడగొట్టాల్సిన అవసరం లేదు. యువతకి
మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు ఈ గంజాయి కాదు. ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు వైజాగ్, అరకు ఏరియా చెబుతున్నారు. సో జనసేన వచ్చిన ప్రభుత్వం, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ తోటి ఇప్పుడు అని చేస్తాం. ఏమి చేస్తే రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగానికి సపోర్ట్ ఇస్తాం. ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి వైఫల్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన మీకు దీనికి సంబంధించి ఉన్నాయి. డంపింగ్ యార్డ్కి సంబంధించిన మన ఇలాగా ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. ఖచ్చితంగా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకేం కావాలంటే ప్రజలకి ఎటువంటి చేస్తే హెల్ప్ అవుతుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుందో జనసేన టీడీపీ తీసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఒక వైసీపీ ప్రభుత్వాలకు వైఫల్యాన్ని చూశారు. ఇప్పుడు జనసేన ఎలా ప్రజల్లోకి, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఎలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమస్యల్ని, ఇష్యూస్ని ఎంత గొప్పగా పరిష్కరిస్తుందో, నేను ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా మా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఈ విషయంలో ఎన్నో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్సూరెన్స్ మార్చి 31తో అయిపోతుంది. ఎన్నికల సమయం కాబట్టి ఎవరికి భారం కాకుండా మన జన సైనికులు, వీర మహిళల తరపున వాళ్ల భద్రత కోసం 3.5 కోట్లు నేను కడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ స్కీమ్, ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను. ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి, ఈ 3 నెలలు 4 నెలలకి వచ్చే మన జన సైనికులకి వేయకుండా నేను ప్రత్యేకంగా నేను తీసుకుంటాను. ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జన సైనికులకి ఇస్తానని చెప్పి 3.5 కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ 3.5 కోట్ల రూపాయలు జన సైనికుల తరపున. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ మొదటి అంతస్తులో ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ పరిసరాలన్నీ పొగతో నిండిపోయాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్లో బుధవారం టీవై రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీల స్థాపన కోసం దానికి సంబంధించిన పుస్తకాలు మరియు అల్మారాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయా పాఠశాలలైన అహ్మదీపూర్, చేబర్తి, మస్జిద్పల్లి, బొరుగుపల్లికి చెందిన ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా హాజరై వారికి సంబంధించిన లైబ్రరీ మెటీరియల్ స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అనేక లైబ్రరీలు స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలిపారు. కాబట్టి ఎవరైనా వారి ప్రాంతాల్లో లైబ్రరీలు స్థాపించాలని భావించుకుంటే టీవైఆర్ ఫౌండేషన్ సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా గజ్వేల్లో టీవైఆర్ ఫ్రైడ్ బిల్డింగ్లు 2-3 అంతస్తుల్లో ఒక ఆధునిక లైబ్రరీ మరియు నాలెడ్జ్ సెంటర్ నడపడుతుందన్నారు. దీనిలో అనేక పుస్తకాలు, ఈ లైబ్రరీకి సంబంధించిన వేలాది కంప్యూటర్ పుస్తకాలు మరియు అనేక మ్యాగజైన్స్, అలాగే ఒక నెలకు 1,50,000 కాపీలు తీసే సౌకర్యం ఉన్న జిరాక్స్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు. అలాగే ఒక ఫ్లోర్ మొత్తం సుమారు 3,200 చదరపు గజాల కోచింగ్ క్లాసులకు సరిపడా స్థలం జోపకార కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే హైదరాబాద్లో గల సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి నందు కూడా ఔత్సాహిక ఉద్యోగాలు కావాల్సిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పుస్తకాలతో ఫౌండేషన్ లైబ్రరీని కూడా త్వరలో స్థాపిస్తున్నామని తెలిపారు. నాకు 8 స్కాలర్షిప్లు వచ్చి ఆ కాలంలో నేను చదివింది కూడా ఆ కాలంలో, మరి ఈ కాలంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి కళాశాలలు. నిజాం కాలేజ్ ఏంటిది, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన లా కాలేజ్ ఏంటిది. సో వాటిలలో కూడా నేను నా డిగ్రీ నుంచి ఒక ఇంటర్లో 17 రూపాయలు కట్టినట్టున్నా నాకు తెలిసిన వరకు. ఆ తర్వాత నుంచి నా కాలేజీకి ₹1, నా హాస్టల్కి ₹1 మాత్రమే. కారణం ఏంటంటే అప్పటికి మాకు కాలంలో ఉన్నత దశలో ఉన్నటువంటి మా ఆర్థిక వ్యవస్థ మా నాన్నగారు చనిపోవడం వల్ల, అయితే ఆ కాలంలో నాకు
personal loan, Nizam Trust Fund, Tata, some ventures or something is there, then BC scholarship, BC hostel, ఇట్లా 8 స్కాలర్షిప్లు వచ్చేది. ఆ తర్వాత నాకు మళ్ళీ ఇంటి గురించి ఆలోచించే అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ లైబ్రరీలు ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఎందుకోసం అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా లైబ్రరీకి సో ఇక్కడే ఈనాడు మిత్రుడు ఉన్నారు, వాళ్ళ ఊరికి సంబంధించిన లక్ష్మయ్య గారు అక్కడ లైబ్రరీ ఉండే, ఇక్కడ సత్య అని ఒక ముల్తాజ్పల్లి అతను అటెండర్ ఉంది, నేను డాక్టర్ కృష్ణమూర్తి ఇప్పుడు. సో మేము ఆల్మోస్ట్ ఆల్ మాకు ఆ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, చదువుకోవడానికి అవసరం ఉన్నటువంటి డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, స్కాలర్షిప్స్ ప్రైవేట్ ఏమిస్తుంది, గవర్నమెంట్ ఏమిస్తుంది అంటే మనం చదువుకున్న తర్వాత జాబ్స్, ఏ జాబ్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, దాంతో పాటుగా సకల రైల్వే సర్వీసే కానీ బ్యాంకింగ్ సర్వీసే కానీ అన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఒకటి పెట్టాం. ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఇప్పుడు ఒక 30 to 40% అయింది, ఇంకా కొంచెం ఉంది. విచిత్రం ఏంటంటే ఆ ప్రాజెక్టుని హైదరాబాద్ తీసుకొస్తే వెళ్తే ఆ ప్రాజెక్ట్ టోటల్ నేను అనుకునేది చేయాలంటే ప్రతి ఒక్కరు చేస్తాం అంటున్నారు, 10 లక్షలు 14 లక్షలు అంటున్నారు, ఇప్పటికీ 5-6 లక్షలు అయింది. కాబట్టి చూపించారు. కాబట్టి చక్కగా మేము సొసైటీ మాకు ఇంకా చదివించింది. ఆ చదువును ఒక నలుగురు నేర్పిస్తే 100 మంది చదువుతున్నా అందులో నలుగురు మంచిగా చదువుతున్నారని పైకి వస్తారు. ఆ నలుగురు ఇంకొక 10 మందికి, ఒకరికొక 10 మందికి అయినా అనేది అక్కడ చాలా మంది విద్యార్థులు అవుతారని ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. జిల్లాలయానికి పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గజ్వేల్ పట్టణ ప్రముఖులు, ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు శ్రీ టి రాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రాజు సార్ గారు మరియు రిటైర్డ్ గజ్వేల్ హెడ్ మాస్టర్ మేడం విజయలక్ష్మి మేడం గారు, వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్య నిగూఢ గుప్తమో విత్తమ రూపము పురుషాలకి విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడైన వాడు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలుగుతారనే నానుడిని నిజం చేస్తూ మరి వారు గో టు బ్యాక్ యూ టు సొసైటీ, యూ టు నేషన్ అని చెప్పి రాజుగారికి మా బాలుపల్లి తరఫున మా ఉపాధ్యాయ ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.